ఛానల్ జోస్ సింపుల్ లైఫ్ స్టైల్. ఇప్పుడు మనం స్టార్ట్ అయ్యాం తోటకి, మ్యాంగో ఫామ్. ఇట్స్ సడన్ ప్లాన్, ఏమి ముందు నుంచి ప్లాన్ చేసింది కాదు. సడన్ ట్రిప్. చూద్దాం, డ్రైవ్కి వెళ్ళిపోతున్నాం, ఎక్స్ప్లోర్ చేద్దాం టు ద ఫామ్. ఇప్పుడు స్టార్ట్ అయ్యాం, ఇక్కడ నుంచి అవుటర్ నుంచి వెళ్తాము. హలో, హాయ్. స్టార్ట్ చేసాం, జర్నీ స్టార్ట్ అయింది. ఒక 2 hours ఇంకా ట్రై చేస్తాం ఆ మ్యాంగో ఫామ్ ని చూపించడానికి. బట్ చూద్దాం, వెళ్తున్నాం. చూద్దాం. చాలా రోజుల తర్వాత సడన్ హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి 5 acres ఫామ్, మ్యాంగో ఫామ్. మొత్తం 15 acres ల్యాండ్. ఈ 5 acres వచ్చేసి మ్యాంగో ఫార్మింగ్ ఉంది. అక్కడక్కడ కొన్ని చెట్లకి పూత వచ్చింది, దున్ని పెట్టారు, రెడీగా ఉంది. దున్ని నీట్ చేసి పెట్టేసింది, అక్కడ ఎరువు వేసింది. ఇక్కడ అంతా తోట, 5 acres ల్యాండ్, మ్యాంగో ఫామ్ అన్నమాట. బ్యూటిఫుల్గా ఉంది, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది, నీట్గా ఉంది. దున్ని పెట్టారు కదా, దాని చుట్టూ కూడా ఆ చెట్ల చుట్టూ కూడా పాదులు చేస్తున్నారు. పాదులు ఇన్ ద సెన్స్ వాటర్ ఉండడానికి. వాటర్ పాదులు చేసి మెడిసిన్ వేస్తారు, అది సున్నం బట్టి పెడతారు ఆ చెట్టుకి చీమ రాకుండా. ఆ బ్యూటిఫుల్ ఫామ్ అసలు చూడండి ఎంత బాగుందో, బ్యూటిఫుల్గా. ఆ ల్యాండ్ అది చాలా బ్యూటిఫుల్గా ఉంది. పిల్లలు అట్లా ఏదైనా ఫుడ్ చేసేసుకొని మీరు వెళ్ళి కూర్చొని 1-2 hours స్పెండ్ చేసి అట్లా గేమ్స్ ఏమైనా ఆడుకొని రావడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే కరోనా సిచ్యువేషన్లో మనం హోటల్స్కి వాటికి హోటల్స్ అని కాదు, ఎక్కడైనా వెళ్ళడానికి ఇబ్బంది అనిపిస్తుంది కదా. ఇలాంటి ఫామ్స్కి వెళ్తే మనకి ప్రాబ్లం ఉండదు. నేచర్ లవర్స్ అయితే డెఫినెట్గా వెళ్ళాలి, ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి చెట్టు ఇంకా చనిపోయినట్టుంది, అది అక్కడ గుంత తీసి ఇంకా రెడీ పెట్టారు ఇంకో చెట్టు పెట్టడానికి. అంత మ్యాంగో ఫామ్, మామిడి తోట అన్నమాట. బ్యూటిఫుల్గా ఉంది, చాలా బాగుంది. అంటే సన్నీ డే కాదు కదా, బాగా ఎండగా కూడా లేదు కదా. క్లైమేట్ అయితే సూపర్బ్గా ఉంది, అసలు ఎంజాయ్ చేయొచ్చు. కొంచెం ఎర్లీగా వెళ్ళి ఈవినింగ్ వరకు కొంచెం ఎంజాయ్ చేయొచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంది, నేచర్ అయితే ఎక్సలెంట్ ఉంది. అంత ఎండగా లేదు. ఎండ అంటే సమ్మర్ అయితే మనకు చాలా ఎండ వస్తుంది. మే అయితే ఏప్రిల్ నుంచి మే వరకు ఫుల్ మ్యాంగోస్ వస్తాయి. ఇక్కడ ఉన్నది ఎరువు రెడీ, ఎరువు పెట్టారు, అది పాదులు చేశాక దాంట్లో వేస్తారనమాట ఎరువు చెట్లకి. అంత దున్ని పెట్టారు. కొన్నిటికి పూత వచ్చింది, ఇంకా కొన్నిటికి రాలేదు. బ్యూటిఫుల్ ల్యాండ్. ఇంకా 10 acres ఓపెన్ ల్యాండ్ ఉంది, దాన్ని ఇంకా చేయలేదు. ఓన్లీ ఇది 5 acres వచ్చేసి మ్యాంగో ఫామ్ చేశారు. ఇప్పుడు కాకుండా మీరు ఇంకా మేలో వెళ్తే ఇంకా మంచిగా మ్యాంగోస్ ఉంటాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నేచర్ లవర్స్, నేచర్ ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు డెఫినెట్గా ఇలాంటి ప్లేసెస్ వెళ్ళాలి. ఉన్న 1-2 hours అయినా మనకి చాలా పీస్ఫుల్గా ప్లెజెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది.
నేచర్స్ లవర్స్ డెఫినెట్గా చూడాల్సిన ప్లేసెస్ ఇట్లాంటివి. అక్కడ ఏం షెల్టర్ లేదు, షెల్టర్ లాగా ఉండుంటే 1 డే స్పెండ్ చేస్తే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. అక్కడ అలాంటి సోర్సెస్ ఏమీ లేదు. జస్ట్ 1-2 అవర్స్కి అట్లా వెళ్ళాలనుకుంటే వెళ్ళచ్చు. అది ఫెన్సింగ్ వేసిందనమాట దానికి మొత్తం ల్యాండ్కి. ఆ సైడ్న ఉన్నది వేరే వాళ్ళది ల్యాండ్. అక్కడ కాటన్ వేసింది. కాటన్లో మళ్ళీ మనకి గునుగు చెట్లు ఉన్నాయి. ఆ గునుగు చెట్లు ఏమైందంటే వాళ్ళు గునుగు పక్కన వరి వేసింది. వరి అయిపోయింది, సీజన్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఫైర్ పెట్టారు. ఫైర్ పెట్టేసిండ్రు, మొత్తం ఫైర్ చేస్తున్నారు. అదంతా వరిది అయిపోయిన తర్వాత వరి హార్వెస్టింగ్ అయిపోయింది. అయిపోయినాక అది ఫైర్ పెట్టారు. గునుగు చెట్టు నేను చూశాను, ఎప్పుడు వైట్ చూశాను. ఇది వచ్చేసి ఇట్లా పింక్ ఉంది, చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకు. అది ముదురైనాక అలా అవుతుంది అని అన్నారు అక్కడ వాళ్ళు. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి గునుగు పూలు చూడండి. ఇప్పుడు మనకి ఇక్కడ కనిపించట్లేదు కదా, అందుకే నేను తీశాను. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఆ పింక్ పైన కింద వచ్చేసి వైట్గా చాలా. ఇవన్నీ న్యాచురల్ ఫ్లవర్స్ కదా. చెప్తున్నారు దీని ఆకులు తింటారు అనేసి, మరి నాకైతే అస్సలు ఐడియా లేదు. ఓన్లీ మేమైతే బతుకమ్మ పండగకి యూజ్ చేసేవాళ్ళమే. ఆకులు తింటారు, కర్రీస్ చేసుకుంటారు, నాకు అస్సలు తెలియదు. ఓన్లీ బతుకమ్మ అప్పుడు గునుగు అంటే ఇది తెలుసు. ఇప్పుడు 3rd క్లాస్ బుక్లో కూడా ఉంది, 3rd కాదు 2nd అనుకుంటా, బతుకమ్మ గురించి గునుగు అన్నీ చెప్పారు దాంట్లో. ఇది గునుగు పువ్వు చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు. ఆ పింక్ పైన పింక్ షేడ్ లాగా మనం కలర్ వేస్తాం కదా, అలా వచ్చింది ఆ బ్యూటిఫుల్గా. ఆ పక్క ఫామ్ వాళ్ళు అది ఫైర్ చేశారు. అదేంటంటే కాటన్కి మళ్ళీ స్ప్రెడ్ అవుతుందేమో అనిపించింది, కానీ తను అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు. అతను అదేం వెళ్ళదులే అన్నట్టు. మనకు అంత ఐడియా ఉండదు కదా, మన థింకింగ్ అలా ఉంటుంది. బట్ బ్యూటిఫుల్గా నేచర్ని ఎంజాయ్ చేసాము. బ్యూటిఫుల్ ప్లేస్. ఆ ఫైర్ కలర్ చూడండి ఎంత బాగుందో అసలు. ఆరెంజ్ అండ్ ఎల్లో షేడ్లో అది బాగా అనిపించింది నాకు, అందుకే ఆ క్లిప్ తీశాను నేను. అది అక్కడ వీడియో తీశాను. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. సింపుల్ నేచర్లోనే ఎంత బ్యూటీ ఉంటుంది చూడండి. ఆ సన్ లైటింగ్ కానీ అది కానీ అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది. అది చూడండి పూత వచ్చిన అది చెట్టు. కొన్ని క్లిప్స్ తీశాను, బ్యూటిఫుల్గా అనిపించింది. చాలా చాలా బ్యూటిఫుల్గా, న్యాచురల్ అండ్ బ్యూటిఫుల్. కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తాను మీకు చూడండి. మావి కూడా కొన్ని పిక్స్ తీసుకున్నాము. అంత బ్యూటిఫుల్ ల్యాండ్. ఆ స్మెల్, వాటిని టచ్ చేసి స్మెల్ చేస్తే మ్యాంగోస్ని మనం తిన్నంత ఫీల్ ఉంది దాంట్లో. కొన్ని పిక్స్ తీసుకున్నాము. బాబు వచ్చేసి మా సిస్టర్ వాళ్ళ బాబు, పాప వచ్చేసి మా పాప. అది మా చిన్న సిస్టర్ వాళ్ళ అబ్బాయి. నలుగురం వెళ్ళాము మేము యాక్చువల్గా. పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు అక్కడ. సన్సెట్. వెల్కమ్ టు మై ఛానల్ జోస్ సింపుల్ లైఫ్ స్టైల్. మనం వచ్చాము ఈరోజు ఒక తుక్కుగూడలోని ఒక కొత్త రెస్టారెంట్, న్యూలీ లాంచ్డ్. నీట్నెస్ అయితే ఎంత నీట్గా ఉందంటే అంత బాగుంది. ఇట్స్ ఎ న్యూ ఫ్రెష్ వన్. చాలా నీట్గా ఉంది. వాష్రూమ్స్ కానీ అసలు సెక్షన్ అంతా చాలా నీట్గా ఉంది.
శ్రీశైలం వెళ్తుంటే డెఫినెట్గా ట్రై చేయండి ఇక్కడ. ఇంకా ఫుడ్ చూడలేదు, ఫుడ్ వచ్చాక మళ్ళీ రివ్యూ ఇస్తాను నేను. జస్ట్ సీటింగ్ అరేంజ్మెంట్, ఇది ఫ్యామిలీ సెక్షన్, బయట మళ్ళీ నార్మల్ సెక్షన్ ఉంది. ఇది నీట్నెస్ చూసి నేను ఫస్ట్ అదైపోయాను. రీసెంట్గా స్టార్ట్ చేశారంట, చూడండి నీట్గా ఉంది, చాలా నీట్గా ఉంది. శ్రీశైలం హైవేలో మీరు తుక్కుగూడ దగ్గర దిగుతారు కదా, ఓఆర్ఆర్ దిగంగానే టువర్డ్స్ కందుకూరు వెళ్తుంటే ఇది ఉంది, చాలా బాగుంది. అవుట్ సైడ్లో బాగుంది, నీట్గా క్లీన్గా ఉంది, బాగుంది. ఇట్స్ ఫ్రీజింగ్ అవుట్ సైడ్. ఇప్పుడు టైం వచ్చేసి 7:12 అవుతుంది. ఎంత చలిగా ఉందంటే అంత ఫ్రీజ్ అవుతున్నట్టుంది ఫీలింగ్. ఏసీలోంచి వచ్చిన దానికన్నా బయట ఫ్రీజింగ్ ఉంది ఇది. ఓ మై గాడ్, చాలా బాగుంది. రెస్టారెంట్ అయితే చాలా బాగుంది. ఇట్స్ నైస్.